రైతునెత్తిన ఉపగ్రహ పాటు వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇకపై సాగు చేసిన భూమికే రైతు భరోసా అందిస్తారట. శాటిలైట్ సర్వే ఆధారంగా సాగును గుర్తిస్తామని మంత్రి తుమ్మల వెల్లడించారు. తాజాగా సర్వే కంపెనీలతో భేటీ అయ్యారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ మీటింగ్లో మంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శాటిలైట్ సర్వే వివరాలు అందించాయి కంపెనీలు. పంట సాగు చేసిన భూములకే పెట్టుబడి సాయం అందజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ పథకం అమలులోకి ఖచ్చితత్వం కోసం రిమోట్ సెన్సింగ్ తో శాటిలైట్ సర్వే చేస్తామని వెల్లడించారు. శనివారం ఆయన సచివాలయంలో సర్వే సంస్థలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. తాము చేపట్టిన ప్రాజెక్టుల వివరాలతో పాటు 2 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేసిన సర్వే వివరాలు, ఆయా గ్రామాల వారీగా ఇప్పటి వరకు సాగు చేసిన భూముల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. మంత్రికి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సాగుకు అనువుగా లేని భూములను కూడా చూపించారు. అనంతరం సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని ఆయా కంపెనీలకు మంత్రి సూచించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, సాగులో ఉన్న భూమికి మాత్రమే పెట్టుబడి సాయం అందించాలనేది తమ ముఖ్య ఉద్దేశమని తేల్చి చెప్పారు. ఇందుకోసం సాగు చేసిన భూముల వివరాలను ఎప్పటికప్పుడు ఏఈఓల ద్వారా రైతుల వారీగా నమోదు చేస్తామని వెల్లడించారు. ఈ పథకం అమలులో ఖచ్చితత్వం కోసం ఉపగ్రహ డాటాని ప్రామాణికంగా తీసుకోనున్నట్లు తెలిపారు. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ సర్వే ద్వారా గ్రామాల వారీగా, సర్వే నెంబర్ల వారీగా సాగులో ఉన్న భూముల విస్తీర్ణంని లెక్కించనున్నారు అన్నారు. సాగుకు అనువుగాని విస్తీర్ణంతో పాటు ప్రస్తుతం ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగైంది తదితర వివరాలను నమోదు చేయనున్నట్లు తెలిపారు. ఈ సర్వే వివరాలను రైతు భరోసాతో పాటు భవిష్యత్తులో చేపట్టనున్న పంటల బీమా పథకం అమలుకు వినియోగిస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా పంటల ఆరోగ్య స్థితి, పంటల ఎదుగుదల, చీడపీడలను ఆరంభంలోనే గుర్తించడం, వరదలు, తుఫాన్ల వల్ల జరిగే పంట నష్టాన్ని అంచనా వేయడం తదితర అవసరాలకు వినియోగించుకుంటామని తెలిపారు. సమావేశంలో వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు, డైరెక్టర్ గోపి పాల్గొన్నారు.